హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తన్వి కిచెన్ బ్లాగ్స్. ఈ రోజు నుంచి నేను వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో నేనైతే ఫస్ట్ షార్ట్ వీడియోస్ చేశాను. ఫస్ట్ టైం వెయిట్ లాస్ జర్నీస్ చేసినప్పుడు 40 డేస్లో నేను 7 kgs తగ్గాను. మెయింటెనెన్స్ చేయలేదు కాబట్టి నేను వెయిట్ అనేది మళ్ళీ పుట్ ఆన్ అయ్యాను. ఇప్పుడైతే మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి, ఏ ఎక్సర్సైజ్ చేస్తే, ఏ ఫుడ్ తింటే మనం వెయిట్ లాస్ అనేది తొందరగా అవుతాము, అలానే మళ్ళీ వెయిట్ అనేది రీగెయిన్ కాకుండా ఎలా ఉండాలో నేనైతే ఈ వ్లాగ్స్లో చెప్తూ ఉంటాను. ముందు వ్లాగ్స్లో ముందైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే సపోర్ట్ చేయండి. అలానే మీకేం కావాలో కూడా కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ కోసం అయితే కామెంట్ చేయండి మర్చిపోకుండా. సో నేను చేసే ప్రతి ఎక్సర్సైజ్ కూడా ఈచ్ ఎక్సర్సైజ్ వచ్చేసి 100 టైమ్స్ చేస్తున్నాను. మీకు కావాలంటే సెట్స్ లాగా కూడా చేసుకోవచ్చు. మీరు ఏ ఎక్సర్సైజ్ చేసినా 3 సెట్స్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒకటే సెట్ 100 టైమ్స్ చేస్తున్నాను కదా, మీరు ఒక్కొక్క సెట్ 30 చేసుకోండి. సో 90 టైమ్స్ అయిపోతుంది. నేను ఒక ఎక్సర్సైజ్ 100 టైమ్స్ చేస్తాను ప్రతిదీ. సో ముందు వెయిట్ లాస్ అయ్యేటప్పుడు మీరు ఫుడ్ అనేది అసలు స్టాప్ చేయకండి. ఎందుకంటే మీరు ఫస్ట్ వెయిట్ లాస్ తగ్గిన తర్వాత మళ్ళీ అదే ఫుడ్ తినాలి. కాబట్టి మీరు తినే ఫుడ్ తింటూనే లిమిట్ చేసుకొని, ఆయిల్ ఇంటేక్ తక్కువ తీసుకొని, షుగర్, సాల్ట్ అనేది తక్కువ చేసి, ప్రోటీన్ ఫుడ్ అయితే ఎక్కువ తీసుకోండి. అలానే ఎక్సర్సైజ్ కూడా ఎక్కువ చేయండి. ఇంచ్ లాస్ కావాలనుకున్న వాళ్ళు ఎక్సర్సైజ్ ఎక్కువ చేయండి. వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు రన్నింగ్ చేయండి. వాకింగ్ చేస్తే అంత బెనిఫిట్ ఏమీ రాదు మీకు. సో వాకింగ్ చేస్తే మినిమం 1 అవర్ అనేది టార్గెట్ పెట్టుకొని మాత్రమే చేయాలి. 30 మినిట్స్ చేస్తే మాత్రం వెయిట్ లాస్ రిజల్ట్స్లో ఏమీ డిఫరెన్స్ రాదు. ఎందుకంటే ఆఫ్టర్ 30 మినిట్సే మీ బాడీలో ఫ్యాట్ కంటెంట్ అనేది కరగటం స్టార్ట్ అవుతుంది. మీరు అప్పుడే స్టాప్ చేస్తారు ఎక్సర్సైజ్ అనేది, వాకింగ్ కానీ ఏదైనా. సో మినిమం 1 అవర్ పెట్టుకోండి. ఎక్సర్సైజ్ చేసిన 1 అవర్ పెట్టుకోండి, రన్నింగ్ చేసిన 1 అవర్ పెట్టుకోండి, వాకింగ్ చేసిన 1 అవర్ కంపల్సరీ చేసేటట్టు టైం సెట్ చేసుకొని పెట్టుకోండి. నేనైతే 2000 to 3000 స్కిప్పింగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు. సో ఎవరైతే స్కిప్పింగ్ అలవాటు ఉన్న వాళ్ళు స్టార్టింగ్ అయితే ఒక 500 to 500 చేయడం స్టార్ట్ చేయండి. ఒక 2 వీక్స్కి డైలీ చేంజ్ చేసుకుంటూ వెళ్ళండి. మరికొన్ని ఇన్ఫర్మేషన్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ ఇంతే. నెక్స్ట్ వ్లాగ్లో మిగతా ఇన్ఫర్మేషన్ చెప్తాను.